దినములో నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారిన, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారిన, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యము నా చాలు, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా, స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా, ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఆరాధ్య దైవము నీవేనయ్యా, ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా, ఆరాధ్య దైవము నీవేనయ్యా, ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు, నిన్ను స్తుతించిన చాలు, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారిన, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారిన, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యము నా చాలు, నిన్ను స్తుతించిన చాలు, నిన్ను స్తుతించిన చాలు, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. వినిచుండగా దబా నీ ప్రియ బిడ్డలు దబా జ్ఞాపకం చేసుకొని దర్శించండి. వినగల చెవులు, గ్రహించే హృదయము, లోబడే జీవితము దబా నాకు మాకు దయచేసి బలపరచు. అలాగే ఈ వాక్యం ఇక్కడ వెతుచుండగా దబా నీ సన్నిధిలో మమ్మల్ని దబా నడిపించండి. నీ పరిశుద్ధాత్మ నడిపింపులోనికి, ఆత్మ నడిపింపులోనికి దబా నడిపించి నీవే నీ ప్రియ బిడ్డలతో మాట్లాడి కార్యం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ ఆరాధన మీకు సమర్పించుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చప్పలు కొడదాం, దేవుని నామాన్ని మహిమ పరుద్దాం.
రైట్, దయచేసి కూర్చుందాం అందరం కూడా. బైబిల్ గ్రంథంలోంచి రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. అయినను పాపమును మరణమును ఆధారము చేసుకుని ఎలాగ ఏలునో అలాగే నిత్యజీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. రైట్, ఇక్కడ చివరిగా మాట్లాడుతున్న ఆ మాట, పాపము ఎక్కడ విస్తరించును కృప అక్కడ అపరిమితముగా అపరిమితముగా. ఇందులో కృప గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, ఆలోచన చేస్తున్నప్పుడు, కృప అనేది అర్హత లేని వాడికి అర్హత కల్పించడమే కృప. యోగ్యత లేని వారికి యోగ్యత కల్పించడమే కృప. ఈ లోకంలో దేవుడు మనల్ని కలుగచేసి తన స్వరూపంలో తన పోలికలో ప్రభు మనల్ని కలుగచేసి లోకాన్ని పంపించినప్పుడు దేవుని యొక్క ఉద్దేశాలు మనం పెడచెవున పెట్టి దేవుడు వద్దన్న పనిని చేసి మనం ప్రభువుకి శత్రువులమైపోయాం, విరోధులమైపోయాం. ప్రభుకి ఏమయ్యాం? విరోధులమైపోయాం. ఆయన మాట వినకుండా అక్కడ ప్రారంభమయ్యి పాపం అలాగా తరతరములకు కూడా ఈ రక్త సంబంధం వెలగైతే ఆ తరము తర్వాత తరము ఆదాము దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎలాగైతే వస్తున్నాయో ఆదాము చేసిన పాపము కూడా అలాగే విస్తరించబడింది. ఇప్పుడు ఈ రెండింటినీ కూడా కృప మాట్లాడుతూ పాపం ఎక్కడ విస్తరించబడినో అక్కడ కృప అపరిమితముగా విస్తరించబడింది. అంటే దాని అర్థం ఏంటి? కిందన చదువుదాం, 6:1 వచనం చదువుదాం. చూడండి, రోమీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచి ఉందుమా? అంటే దీని అర్థం ఏంటి? ఇప్పుడు మనం దీవించబడుతున్నాం. ఎలా దీవించబడుతున్నాం? కృప చేత దీవించబడుతున్నాం, మన యోగ్యత చేత కాదు. ఒక వ్యక్తికి ఒక ఉద్యోగం వచ్చిందనంటే దేవుడు కృపచేత, ఒక వ్యాపారం దీవించబడిందంటే దేవుడు కృపచేత, ఒక రోగం నయమైందంటే దేవుడు కృపచేత, బయటకు వెళ్ళి క్షేమంగా ఇంటికి వచ్చామంటే దేవునికి కృపచేత. ఈ కరోనా కాకరకాయలు ఎన్ని వచ్చినా సరే ఎంతవరకు మనం ఉన్నామంటే మన శక్తి మన బలం కాదండి, దేవుడు కృపచేత. ఎందరో హేమహేమీలు యవనస్తులు మిస్టర్ ఇండియాలు అటువంటి బలాత్కులే కరోనాకి నలిపినట్టు నలిపేసింది కరోనా. మిస్టర్ ఇండియా, మీ స్ట్రెంత్ మీరు పెంచుకోండి, బాగా ఎక్కువ ఫ్రూట్స్ ఎక్కువ తినండి, రెసిస్టెన్స్ పవర్ పెంచుకోండి, ఈ కరోనాకి మీ స్టామినా పెంచుకోవాలి, జిమ్లకి వెళ్ళండి అని చెప్తున్నారు. మరి మిస్టర్ ఇండియా ఎగిరిపోయాడు కదా కరోనాకి. అతనికన్నా ఎక్కువ జిమ్ చేసేస్తాం మనం, అతనికి ఎక్కువ ఆరోగ్యంగా ఉంటాం మనం. బాడీ బిల్డర్, మిస్టర్ ఇండియా అంటే ఏంటో బాడీ బిల్డర్ అనమాట. బాడీ బిల్డింగ్లో ఫస్ట్ వస్తుంది. అలాంటి వాడే ఈ కరోనా సమస్యకి. ఈరోజు మరి ఇక్కడ
అలాగైతే ఈ కృప ఏం చేస్తుంది అనుకుంటారు, ఎక్కడ పాపం అధికమవుతుందో అక్కడ కృప అధికమవుతుంది కదా. కాబట్టి మనం ఏం చేయొచ్చు, పాపం చేసుకుంటా వెళ్ళిపోవచ్చు. అందుకే కింద రాశారు, అది అనకూడదు అని రాశారు. మరి ఏంటి దీని అర్థము అని అంటే, యేసుక్రీస్తు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఒక ధనవంతుడంట ఇద్దరు వ్యక్తులకి, ఒకరికి ఒక 100 రూపాయలు 500, ఒక 500 అనుకుందాం, అప్పు ఇచ్చాడంట. మరొకరికి ఒక 50,000 అప్పు ఇచ్చాడంట. ఒకరికి 500, ఒకరికి 50,000. వీరిరువురిని కూడా ఈ అప్పు తీర్చే సమయం వచ్చింది. ఏవయ్యా ఇదిగో నా అప్పు ఎప్పుడు తీరుస్తారు మీరు అని ఆ ధనవంతుడిని వీళ్ళిద్దరిని కూడా అడుగుతున్నాడంట. అడిగితే ఇద్దరు కూడా ఆ అధికారి పాదాల దగ్గర పడి, అయ్యా మా పరిస్థితి బాగోలేదు, మా జీవితం బాగోలేదు, మేము కట్టలేం, ఇదిగో ఇలాగున్నాం, మేము తినడానికే సరిగ్గా తినలేదు, అప్పు మేము ఎక్కడి నుంచి తీసుకురాము, అయ్యా మా ఎడల కొంచెం ఓర్చుకో అని ఆ యజమాని బతిమాలినప్పుడు ఆ యజమాని ఇద్దరినే క్షమించారు. జాలి దయ కనికరం కలిగిన యజమాని ఇద్దరిని క్షమించాడు. ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవరంటే ఎక్కువ ఇష్టం ఆ యజమానికి? నెంబర్ 1 500 అప్పు ఇచ్చినవాడు, నెంబర్ 2 50,000 అప్పు ఇచ్చినవాడు. చెప్పండి, ఎవరంటే ఎక్కువ ఇష్టం? ఒక వ్యక్తి బాకీ 500 క్షమించడం ఈజీయా, 50,000 క్షమించడం ఈజీయా? అది 500 కదా, పోనీలే అని క్షమించేస్తాం. 50,000 రూపాయ పాపయ్య. కానీ ఆ యజమాని ఇద్దరిని క్షమించాడు. ఇందులో ఎవరంటే ఎక్కువ ఇష్టమో? 50,000 రూపాయలు అప్పున్నాడు చూసారా, అతనంటే ఎక్కువ ఇష్టము. ఈ 500 ఉన్నవాడు ఇష్టమే, పర్లేదు, పెద్ద విషయం కాదు 500 రూపాయలు. అంటే దీని అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు ఈ ఉపమానాన్ని తెలియచేస్తూ, కొంచెం పాపము లేకపోతే ఎక్కువ పాపము, ఇది మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే, యేసుక్రీస్తు ప్రభు ఆయన పరిచర్య క్రమంలో యేసు ప్రభు దగ్గర ఒక స్త్రీని తీసుకొని వచ్చారు. ఆమె వ్యభిచారం చేస్తూ పట్టబడిన స్త్రీ. ఆమె పట్టుకొని వచ్చి, ఇదిగో ఈమె వ్యభిచారం చేస్తూ పట్టబడింది, మరి మోషే ధర్మశాస్త్రం ప్రకారము రాళ్ళ పెట్టి కొట్టి చంపాలి, మరి మీరేం చెప్తున్నారనేసి యేసుక్రీస్తు ప్రభుని శోధిస్తున్నారు. చూసారా? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అవునంటే సరే, ఈ ధర్మశాస్త్రం ప్రకారం కొట్టేయండి అని చెప్పామనుకో, మరి మీరు వచ్చి చెప్పేది ఏంటి ఇప్పుడు? మరి ధర్మశాస్త్రం మా అబ్రహాం సంతానం దగ్గర నుంచి కూడా ఉంది కదా, మా మోషే ధర్మశాస్త్రం అప్పటి నుంచి ఉంది కదా, మరి నువ్వు వచ్చి చేసేది ఏముంది ఈరోజు? నువ్వు కొత్తగా చెప్పేది ఏముంది? అదే ఫాలో అవుతున్నావు అని చెప్తారు. లేదు దాని ప్రకారం చేయకనంటే, అదిగో చూడండి, దేవుడు మనకిచ్చిన ధర్మశాస్త్రాన్ని తృణీకరిస్తున్నాడు, అందులో విషయాల్ని చేయొద్దని చెప్తున్నాడు, దేవదోషం చేస్తున్నాడు అని కంప్లైంట్ చేసి అతన్ని ఇబ్బందులు పాలు చేయడానికి. అవునన్నా కాదన్నా సమస్య. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి ఎలా సమాధానం చెప్పాలో ప్రభుకి సమస్తం ఎరిగినవాడు. హల్లెలూయా. దేవుడి చేత తయారు చేయబడ్డ మనకే నీ తెలివితేటలుంటే, మనలాంటి వాళ్ళని చేసిన దేవుడు ఆయనకి ఇంకేం తెలివితేటలు ఉండాలి కదండి? మనలాంటి వాళ్ళని చేసిన వాళ్ళు మనకేం తెలివితేటలు, దేవుడికి ఇంకేం తెలివితేటలు ఉంటాయి. ప్రభు చెప్పాడు, సరే మీ ధర్మశాస్త్రం ప్రకారం కొట్టండి, మీలో ఎవరికి పాపం లేదు, ఎవరిలో పాపం లేదు, వారు మొదట రాయి వేయండి అని అన్నారు. అప్పుడు ఏమైంది? ఒకరి వెనకాల ఒకరు వెళ్ళిపోయారు. చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు వెనక్కి వెళ్ళిపోయారంట. మరి అదేంటిది? వీరిలో పాపం పెట్టుకొని ఆమెలో పాపం ఉందని చూపిస్తున్నారేంటి వీళ్ళు? ఈ రోజులు అందరూ ఈ బ్యాచే, వాళ్ళకి వాళ్ళు చూసుకోరు. అదిగో అది చూడు, ఇదిగో ఈవిడ చూడు, అది ఆవిడేం చేస్తా చూడు, ఈడేం చేస్తున్నాడు చూడు. వాక్యం దేనికి? నాకు ప్రభు చెప్పమన్నాడు కూడా ఇక్కడికి వచ్చి చెప్తున్నాను నేను. ప్రభు పిలిచాడు కాబట్టి. ఈ వాక్యం చెప్పకముందు వాక్యం ఎవరికి? నాకు ఫస్ట్. ఇది నాది, నాకు. అలాగే ఈ వాక్యం చదువుతున్న మీది ఫస్ట్.
మీరు చదవాలి మీకు. ఆ తర్వాత మీరు చదివి దీన్ని వెంబడిస్తూ అలాగే ఇతరులకు బోధిస్తూ నడిపించబడాలి. అక్కడ యేసుక్రీస్తు ప్రభు, అమ్మా వారందరూ వెళ్ళిపోయారా, నేను కూడా మిమ్మల్ని ఏమి చేయను. ఆ విషయాన్ని, ఆమె విస్తారమైన పాపాలు ఆయన క్షమించి వేశాడు. రెండో సందర్భం, యేసుక్రీస్తు ప్రభు పలానా స్థలంలో ఉన్నారని చెప్పి ఒక సమరయరాలు, ఒక వేశ్య వచ్చింది. మరలా వేరే ఆమె ఈమె వచ్చేటప్పుడు ఏం చేస్తుందంటే ఒక విలువైన అత్తరుబొట్టు తీసుకుని వచ్చింది. ఒక విలువైన అత్తరుబొట్టు తీసుకుని వచ్చింది. ఆ అత్తరుబొట్టు తీసుకుని వచ్చి యేసుక్రీస్తు ప్రభు కూర్చొని ఉంటే ఆయన తల నుంచి మొదలుకొని ఆయన ఒళ్ళంతా అత్తరు పూసేసింది, చల్లేసింది. కన్నీటితో ఆయన పాదాలు కడిగేసింది. ఎక్కేడుస్తూ కన్నీళ్ళు కారిపోతున్నాయి. ఆ కన్నీళ్ళతో పాదాలు కడిగేసి తన కురులతో పాదాలు ఏం చేసింది, తుడిచేసింది. ఆమె విస్తారముగా నన్ను ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పాపాలు ఎలా క్షమించబడ్డాయి? బికాస్ ఆఫ్ లవ్. యేసుక్రీస్తు ప్రభు ప్రేమ చేత, దేవుడి ప్రేమ చేత. ఈరోజు మనం మనుషులు ప్రేమిస్తున్నామంటే దేవుడు తన యొక్క ప్రేమను మన హృదయంలో కుమ్మరించాడు కాబట్టి ఆ ప్రేమ సహాయంతో ఇతరులు మనం ప్రేమిస్తున్నాం. మన ప్రేమ అనుకోండి మనకే నాది 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 తీసేసుకోవడం, దాచేయడం. నాదే, నా కడుపు, నా వరకు, నా పిల్లలు, నా ఆస్తి. ఇది ఎవరిది? ఇది ఇహలోక సంబంధమైన ప్రేమ. కానీ తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా? ఈ లోకం కొరకు తన కుమారుని మరణానికి అప్పగించాడు. ఒక తండ్రి తన కొడుకుని మరణానికి ఎవరైనా అప్పగిస్తారా? నన్ననే చంపాడు బాబు, నా కొడుకుని వదిలేని అంటారు. ఒక తల్లి ప్రేమ కన్నా, తండ్రి ప్రేమ కన్నా అంత విలువైన ప్రేమ అది. నన్ననే చంపేయండి, నా పిల్లల్ని వదిలేసేయండి అంటారు. లేదు, నిన్ను అందరినీ చంపేస్తాం, అందరినీ చంపాలి, ఫస్ట్ మమ్మల్ని చంపేయండి, ముందు మమ్మల్ని చంపేయండి, ఆ తర్వాత మా పిల్లల్ని ఏం చేసినా మా తెలియదు. ప్రాణాలు ఉండగా తన పిల్లల మీద కుక్కైనా సరే, తన కుక్క పిల్లల దగ్గరికి ఎవరైనా వస్తే కంట పట్టుకుని లాగేస్తుంటుంది. కుక్కైనా సరే పిల్లల దగ్గర రానవదు. అలాంటిది తండ్రి అయిన దేవుడు మన కొరకు తన కుమారుని దానంగా ఇచ్చేసాడు, శిలువ మరణానికి అప్పగించేశాడు. అది ప్రేమ. యేసయ్య ప్రేమ ఎప్పుడు కూడా ఇతరుల కొరకు ఆలోచించేది, ఇతరుల కొరకు ఇచ్చేది. నాకేంటి నీకేంటి, నాకేంటి నీతో ఏమైనా పని ఉందా, నీతో ఏమైనా యూజ్ ఉందా, నీ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయా, నీ దగ్గర బాగా ఏమైనా అధికారం ఉందా, నీ దగ్గర కార్లు ఉన్నాయా, నీ దగ్గర ఇది ఉందా, ఓహో వీళ్ళతో కొంచెం మనం ఫ్రెండ్షిప్ చేయొచ్చు, ఎందుకంటే వీళ్ళ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, కాబట్టి ఈ ఇన్ఫ్లుయెన్స్ మనం వాడుకోవచ్చు. అది ఇహలోక సంబంధమైన కలుషితమైన ప్రేమ. అది కలుషితమైపోయింది. నీళ్ళు కలుషితమైపోయింది, నీటిలో మట్టి కట్టబడింది, కలుషితమైపోయింది. ఈ పొగ ఫ్యాక్టరీల వల్ల గాలి కలుషితమైపోయింది. అలాగే ఈ ప్రేమ కూడా కలుషితమైపోయింది. ఆ ప్రేమలో ఏం పడ్డాయి? స్వార్థము, అసూయ, కుళ్ళు, కుతంత్రాలు. ప్రభు చెప్తాడు, నీ వారినే నువ్వు ప్రేమిస్తే, నీ వారికే నువ్వు సహాయం చేస్తే, నీ కుటుంబం కొరకు నువ్వు బతికితే, నువ్వు కొత్తగా చేసేది ఉంది. ఎవరైనా అదే చేస్తున్నారు. మరి దేవుడి పేరు పెట్టుకున్న ప్రజలుగా దేవుడు నా కొరకు తన ప్రాణం పెట్టి నాకు క్షమాపణ ఇచ్చాడు. దేవుడు నా కొరకు ప్రాణం పెట్టి నాకు క్షమాపణ ఇచ్చాడు. దేవుడు నా కొరకు ఒకరు నా కొరకు ప్రాణం పెట్టారు. ఒకరు నీ కొరకు ప్రాణం పెడితేనే ఈరోజు మనం బ్రతికాము. ఆ ఒకరు మనిషి కూడా కాదు, పరమాత్ముడు. కొన్ని మనిషి అన్న కొంతవరకు మనం ఆలోచించవచ్చు, పరమాత్ముడైన వాడు, సృష్టికర్త అయిన వాడు మన కొరకు ప్రాణం పెట్టాడు. ఒక సృష్టికర్తే మన కొరకు ప్రాణం పెట్టేంత ఇష్టముగా, ప్రాణం పెట్టేంత ప్రేమ ఉంటే, ఇప్పుడు సాటి మనిషి కొరకు, సాటి సహోదరు కొరకు, సహోదరి కొరకు మనం ఏం ఆలోచిస్తున్నాం, ఎలా ఆలోచిస్తున్నాం? ఆవిడ ఏమైనా శ్రమలో ఉన్నారా?
ఇలా బయటకు వస్తూనే ఉన్నప్పుడు కనబడుతుంది అనుకోండి, కనబడకుండా వెళ్ళిపోతుంటారా? ఓ కనబడితే మళ్ళీ ఏమైనా అడుగుతుందేమో అని, వీడు ఏదైనా చేస్తాడేమో అని. కనబడరు మళ్ళీ అని ఫోన్లు ఎత్తరు. బిజీగా ఉన్నాను. జాగ్రత్త. మనం ఏది విత్తుతామో అదే కోస్తాం. మనం ఏది విత్తుతామో అదే కోస్తాం. యేసుక్రీస్తు ప్రభు మన విస్తారమైన పాపాలు క్షమించి వేయడానికి తను విస్తారంగా ప్రేమించిన తన ప్రియకుమారుని మన కొరకు పంపించాడు ఈ లోకానికి. అలాగే ఆ వేశ్య అతరుబుడి తీసుకొచ్చిన ఆమె విస్తారంగా ప్రభుని ప్రేమించింది కాబట్టి విస్తారమైన ఆమె పాపాలు క్షమించబడ్డాయి. సో దాని కొరకే ప్రభు చెప్తున్నాడు, పాపము ఎక్కువ అవుతుంది అనుకోండి, ఇక్కడ తక్కువ పాపం ఎక్కువ పాపం మనుషులు ఆలోచిస్తున్నా కదా. ఒకవేళ ఎంత ఎక్కువ పాపం ఉంటుందో అంత ఎక్కువ నా కృప నేను ఇస్తాను. హల్లెలూయా. వీడు ఘోర పాపం అండి, అసలు వీడు క్షమాపణ అర్హుడు కాదు అని మీరు అంటున్నారా? ప్రభు వారి కొరకు ఇంకా ఎక్కువ కృప ఇస్తాడు, ఇంకా ఎక్కువ కృప ఇస్తాడు. అలా కృప ఇస్తున్నాడు కాబట్టి వ్యాక్సినేషన్లు మారుతున్నారు, రౌడీలు మారుతున్నారు, సినిమా యాక్టర్లు మారుతున్నారు. ఏమండి, ఎంతోమంది కొలపిచ్చి కొలగజ్జి ఉన్న వాళ్ళందరూ ఎంతోమంది మారుతున్నారు. వారందరూ కూడా ప్రభు ప్రేమకు పట్టబడుతున్నారు. ఆయన ప్రేమ కలుషితం లేని అగాపే ప్రేమ, అన్కండిషనల్ లవ్ అంటారు. ఎటువంటి పరిమితి లేదు. పరిమితి అంటే అర్థం తెలుసా? మీరు చేస్తేనే నేను చేస్తాను కాదు, మీరు చేసినా చేయకపోయినా నేను మాత్రం సహాయం చేస్తూనే ఉంటాను. మీరు చేస్తే నేను చేసిన అది కండిషన్. నువ్వు నాకు నచ్చినట్టు ఉంటేనే, నీకు నేను చెప్పిన మాట వింటేనే, నేను చెప్పిన చేస్తేనే, నాకు ఈరోజు నువ్వు సహాయం చేస్తాను, రేపు మరలా నువ్వు వస్తావు కదా టైం, అప్పుడు చెప్తాను ఈ సంగతి అంటారు కదా. ఈరోజు ఎవరైనా మనుషులు ఏదైనా ఎవరికి కొంచెం హెల్ప్ చేయ సమస్యలో ఉన్నాను, ఖాళీ లేదురా, సరే వెళ్ళు, నా టైం వస్తుంది అప్పుడు నేను చెప్తాను. ఏంటి ఆ తత్వం? కండిషనల్ లవ్ అది, స్వార్థపూరితమైన లవ్ అది. బట్ యేసయ్య ప్రేమ నో కండిషన్, అన్కండిషనల్ అనమాట. వాడు చేసినా చేయకపోయినా, వాడు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు మనకిచ్చాడు, మనం ఇవ్వాలి. మనం కలిగిన దాంట్లో మన ఇతరులు సహాయం చేస్తాం. మన ప్రభు చెప్పాడు మనం ప్రేమించాలి, ఇతరుల కొరకు, శత్రువుల కొరకు ప్రేమించమన్నాడు, వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. కాబట్టి ఇక్కడ ప్రభు దాని నిమిత్తము రాశారు, ఎక్కడ పాపం విస్తరించబడుతుందో అక్కడ కృప విస్తరించబడుతుంది. ఒకవేళ ఆ విస్తారమైన పాపాలు వాళ్ళు చేశారు అని ఒకవేళ ఉంటే, వారి విస్తారమైన పాపాలకి నేను విస్తారమైన కృపణిస్తున్నాను. కృప వెంబడి కృప, ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం. కృపచేతనే సమస్తము కూడా జరుగుతాయి. ఇందులో మన యొక్క పరిమితి ఏది లేదు, మన యొక్క స్థితిగతులు ఏమీ లేవు, సమస్తము ఆయనదే. తర్వాత విషయం చదువుతుంది చూడండి, 6:2. అట్లన రాదు, పాపము విషయమే చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము. పాపం ఎక్కడ విస్తరించబడుతుందో కృప అక్కడ విస్తరించబడుతుంది అని చెప్పారు. దాని తర్వాత పాపం విషయం మనం ఏమైపోయామంట? చచ్చిపోయాం. ఇప్పుడు పాపం విషయమే మనం చచ్చిపోతే పాపం ఎలా జరుగుద్ది? యేసుక్రీస్తు ప్రభు కలవరి సిలువలో సాతాను తలని ఏం చేశాడు? చితకతొక్కేశాడు. ఇప్పుడు పాపము గల బలము ఎవరు? సాతాను. పాపను బలం అంటే ఏం చేస్తాడు? సాతాను ఏం చేస్తాడు? ఆ పాపాన్ని ప్రేరేపించి, ఆ పాపానికి, ఆ శోధనకి, ఆ ఇబ్బందులకి గురి చేసి మనల్ని ఏం చేస్తున్నాడు? అందులో తోస్తున్నాడు. ఇప్పుడు ఆ పాప భారము కాడి మన మీద ఒక చెక్క, బలమైన చెక్క, ఒక కాడి మన మీద మోపబడింది. ఆ కాడి పేరేంటి? పాపము. ఒక సినిమా, ఈ ప్రిస్టెన్సీ చాలా మంచి సినిమా తీశారు, దీని బుక్ కూడా ఉంది, ఒకవేళ ఎక్కడైనా దొరికితే చదవండి, ఈజీగా దొరికేసి. యాత్రికుని ప్రయాణం. ఇక్కడ ఒక సందర్భంలో సినిమా కూడా వేసాం, ఒక సందర్భంలో లాక్డౌన్ టైంలో. యాత్రికుని ప్రయాణం. ఆ యాత్రికుడు ఏం చేస్తాడంటే, తన భుజం మీద ఏముంటుంది? పాపపు భారం ఉంటుంది, ఓ పెద్ద సంచి, దాన్ని మోస్తా వెళ్తుంటాడు.
ఎక్కడికి వెళ్ళినా సరే పాప భారాన్ని మోసుకుంటూ వెళ్తుంటాడు. పాప భారం ఉన్నంత వరకు శాంతి లేదు, పాప భారం ఉన్నంత వరకు సమాధానం లేదు, నెమ్మది లేదు జీవితానికి, ప్రశాంతత లేదు జీవితానికి. ఆ భారం అలా మోస్తాను. ఎప్పుడైతే ఈ సిలువ దగ్గరికి ఆ యాత్రికుడు వెళ్తాడో వెంటనే ఆ పాప భారము పడిపోద్ది, కింద పడిపోద్ది, దొల్లుకుంటూ వెళ్ళిపోద్ది. ఆ మూట పాప భారం మూటపోద్ది. ఎందుకంటే సిలువ పాపం నుంచి మనల్ని ఏం చేస్తుంది? విముక్తి, విడుదల కలిగేసేసింది సిలువ. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు సాతాను తల చితక తొక్కేసాడు, చచ్చిపోయాడు, ఇంకా పాప భారం మనం ఏదో లేదు అమ్మారు అనుకుంటే మరి లోకల్ పాపం ఎందుకు జరుగుతుంది? మరి పాపం చంపేశారు అంటున్నారు కదా, సాతాను తల చితక కొడేశారు కదా, మరి ఎందుకు జరుగుతుంది? ఎందుకు జరుగుతుందని అంటే ఈ రక్షణ ఎవరి కొరకు? యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వారి కొరకు. లోకంలో ఉన్నవారు అందరి కొరకు కాదు. సాతానుడు అందరికీ భయపడ్డు. ఎవరికి భయపడతాడు? ఎవరైతే సిలువను చూసి వణికి మోకరిస్తారో వారికి భయపడతాడు సాతాను. ప్రార్థనా పనులకు సాతాను భయపడతాడు, వాక్యం చదివే వారికి సాతాను భయపడతాడు, ఆరాధన చేసే వారికి సాతాను భయపడుతుంటాడు, సహవాసంలో ఉన్న వారికి చూసి సాతాను భయపడుతుంటాడు. అందరూ బట్టి కాదు. క్రీస్తులో లేవు అని అంటే సాతాను ఫుట్బాల్ ఆడేస్తుంటాడు. ఫుట్బాలే, ఇంకా అలా ఇలా కూడా కాదు. కాబట్టి ఎప్పుడైతే ఈ పాపపు ముళ్ళును, పాపానికి జీతము మరణము, మరణపు ముళ్ళును విరిచేశాడు యేసుక్రీస్తు ప్రభు. ఎప్పుడైతే ఆ మరణములు విరిచేశాడో, సాతాను తొక్కేశాడో, సాతాను ఇప్పుడు పాపం ఏమైపోయింది? చచ్చిపోయింది. ఇంకా పాపం మన మీద ఏలుబడి లేదు. కానీ అపవాదుడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు పాము తలని కొట్టేసాం కదా, చచ్చిపోయిందా పాము? ఇంకా చావదు. ఏం చేస్తుంది? కొంతసేపు ఆ తోకలు అటు ఇటు ఊపుతూ ఉంటుంది. అసలు తల కొట్టేసాంలేండి, తల కొట్టేసాం, కానీ తోక ఏం చేస్తుంది? కొంతసేపు అలా ఊపుతూ ఉంటుంది. ఈ తోక ఊపుతుంటే ఇప్పుడు మా హర్నీలు అంటారు ఇక్కడ ఉన్నారు, మనం చూసి పక్కన అంటాం చచ్చిపోయింది పాప ఉన్నాం. ఆ పాప చూసింది ఏం చేస్తుంది? అమ్మో పాపం చచ్చిపోయింది అది ధ్యానం అనుకో, అమ్మో అదుగు ఊగుతుంది. ఎందుకు? వారి జ్ఞానం లేదు. దాని అసలైన బలము, పాముకి ఉన్న అసలైన బలము నోరు. మీరు నడ్డుకి దాన్ని నరికేసినా సరే ప్రాణం ఉన్నంత వరకు ఏం చేస్తుంది? అది కోటేసేయడానికి చూస్తుంది. కాబట్టి ముందు ఎక్కడేస్తారు దాని దెబ్బ? తల మీద వేస్తారు. అసలే తల చెదగొట్టేసాం, విరగొట్టేసాం. అప్పుడు ఏమవుతుంది? అపవాదికి ఇంకా బలం లేదు, నిరాయుధుడు అయిపోయినని బైబిల్ సెలబేస్తుంది. మన శత్రువు నిరాయుధుడు అంటే ఇంకా ఆయుధాలు ఏమీ లేవు, మన మీద ఫైట్ చేయడానికి ఇంకా ఆయుధాలు ఏమీ లేవు, ఇంకా ఫైట్ చేయలేడు మనతోటి. మనకున్న ఆయుధము వాక్యమనే ఆత్మఖడ్గము. మనకున్న ఆయుధము. ఈ వాక్యమనే ఆత్మఖడ్గం మనం చదువుతూ ఉన్నప్పుడు విశ్వాసం అనే డాలు వస్తుంది. విశ్వాసమైన డాలు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఇది ఖడ్గము, ఇది డాలు అడ్డు పెట్టుకుంటారు. ఈ వాక్యం చదువుతున్నప్పుడు ఈ వాక్యంలో వచ్చేదేంటి? మన విశ్వాసము పెరుగుతుంది. వినటం వలన విశ్వాసము. మీరు వాక్యం చదివినా, మీ సంఘంలో వాక్యం విన్నా, ఫోన్లో వాక్యం విన్నా, వినటం వలన విశ్వాసం కలుగుద్ది. అన్నీ కాదండోయ్, క్రీస్తుని గురించిన వార్త వలనే. మరి క్రీస్తుని గురించిన వార్త అందరూ చెప్పట్లేదండి, చాలా చోట్ల చెప్పట్లేదండి. మీరు జాగ్రత్తగా తెలుసుకొని దాన్ని గమనించుకొని స్పిరిచువల్ మెచ్యూరిటీతో మీరు చూడగలగాలి. ఎవరు ఏం చెప్పినా సరే మనం చూసేయకూడదు. మరి కరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభు సువార్తని వాళ్ళు విడుదల చేస్తున్నారా, లేకపోతే ఏదేదో విషయాలు వాళ్ళ సొంత విషయాలు చెప్తున్నారా, వాక్యంలో ఉన్న ఆ లోతును మనకి తెలియచేస్తున్నారా? ఒక మనిషి లోకంలో దేవుడికి నిందారహితుడు అంటే పాపం లేనివాడు అనమాట. నిందారహితుడిగా, యోగ్యుడిగా ఎలా నిలబడతాం మనం? ఈ వాక్యం మనం నిలబెట్టాలి. నిలబెట్టాలని వాక్యంలోని విషయాలు మనం ఏం చేయాలి? బయటికి తీయాలి. వాక్యాన్ని భుజించాలి. వాక్యము తినాలి. వాక్యము మన ఆత్మకి ఆహారము. ఎప్పుడైతే ఈ వాక్యం చదువుతూ ఉంటావో ఈ వాక్యం ఏమవుద్ది? మన ఆత్మకి వెళ్ళి ఆత్మ స్ట్రాంగ్గా నిలబడుతుంది.
ఎప్పుడైతే ఆత్మ స్ట్రాంగ్గా నిలబడిందో అపవాది వచ్చినాడు ఒక్కడిస్తుంది, వెళ్ళిపోతుంది అంతే. ఎప్పుడైతే మన ఆత్మలో బలహీనంగా ఉన్నామో చిన్న శ్రమ రాగానే సరే మనం ఏమైపోతాం. కొంతమంది మనుషులు ఉంటారు, చిన్న తలనొప్పి వస్తే చాలు బయటకేస్తారు, చిన్న తలనొప్పి వస్తుంది చాలు, చిన్న కాలు నొప్పులు వచ్చినా చాలు బాబోయ్ అని కూర్చుంటారు. అంటే తట్టుకోలేరు, దాన్ని ఓర్చుకోలేరు, దాన్ని పక్కన పెట్టి పని చేసుకోలేరు. మరి అలాగే ఇంకొంతమంది ఉంటారు, మరి కాలు నొప్పి వచ్చినా, కాలు దెబ్బ తగిలినా కట్టుకట్టేసుకుని ఏదైనా సరే పని చేసేస్తూ ఉంటారు. వాళ్ళు బయట కూలి వాళ్ళు కానీ, లేకపోతే బయట వర్క్ చేసేవారు కానీ, హార్డ్ వర్క్ చేసేవారు, చిన్న చితకాట్లకి వాళ్ళు లొంగరాళ్ళు. వాళ్ళు లొంగారంటే చాలా పెద్ద విషయం ఉంటేనే, చాలా హై ఫీవర్ అయితేనే వాళ్ళు లొంగుతారు. ఎందుకు? బాడీలో సొత్తువు లేదు, శరీరంలో సొత్తువు లేదు. కాబట్టి చిన్న హెడేక్ వచ్చినా, చిన్న ఫీవర్గా అనిపించినా, కొంచెం బాడీ పెయిన్స్ వచ్చినా బాడీ లేగదు. ఇంకా అలా మనం బ్రతికితే, ఆత్మీయంగా మనం అలా ఉంటే ఉపయోగం ఉండదండి. శాతాన్ని ఓడించేస్తాడు. అంటే మీది ఎలాగుందో తెలుసా? ఇసుకలో ఇల్లు కట్టిన బుద్ధిహీనుడిని పోలి ఉంది. బుద్ధిమంతుడు ఇల్లు కడుతున్నాడంట, బుద్ధిహీనుడు ఇల్లు కడుతున్నాడంట. బుద్ధిమంతుడు ఎలా కడుతున్నాడు ఇల్లు? బండ మీద స్ట్రాంగ్గా గొయ్యి తవ్వి ఆ బండ మంచులో ఊసరయ్యి పెట్టి కంకర వేసి స్ట్రాంగ్గా కడుతున్నాడు. బుద్ధిహీనుడు ఎక్కడ కడుతున్నాడు? ఇసుకలో గొయ్యి తవ్వుతున్నాడు. ఇసుకలో గొయ్యి తవ్వితే నిలబడుతుందా? పోల్సి నిలబడతాయా? కదిలిపోతాయి, మూవ్ అయిపోతాయి. గద్దవుతుందా? కదిలిపోతాయి, పడిపోద్ది, కూలిపోద్ది. కట్టేశాడంట. ఈ ఇసుకలో తవ్విన వాడికి ఏంటి, చాలా ఈజీ గొయ్యలు తవ్వడం. ఇప్పుడు గొయ్యి తవ్వుతున్నాడు, కంకర్లు, రాళ్ళు, రాప్పులు ఇవి వస్తున్నాయనుకో, ఈజీయా? చాలా కష్టం అన్నీ తీయడం. అది ఇసుకలో గబ్బ చేత్తో గోకేసినా పెద్ద కనబడిపోద్ది. ఈ బుద్ధిహీనుడు దబడ 4 ఫ్లోర్లు వేసాడంట. వీడు 4 ఫ్లోర్లు వేసేటప్పటికి ఈ బుద్ధిమంతుడు ఆ బండలో కన్నాలు పెట్టి ఇంకా ఒక ఫ్లోరే వేస్తున్నాడంట. చూసి నవ్వుతున్నాడంట. ఓరు బుద్ధిహీనుడా, ఈ బుద్ధిహీనుడిని తిడుతున్నాడు బుద్ధిమంతుడిని. బుర్రలేదురా నీకు అంటే ఎలాగా? ఈ బుద్ధిహీనుడు ఎలా ఉన్నాడు? లంచాలు తీసుకొని, డబ్బులు కాచివేసి, సరైన నాణ్యత లేకుండా, సరైన మాట తీరి లేకుండా, అక్కడ మాటలు ఎక్కడ చెప్పి, ఇక్కడ మాటలు అక్కడ చెప్పి, బలహీనంగా తన ఇంటిని కట్టుకున్నాడు. ఈ బుద్ధిమంతుడు బలమైన ప్రార్థనతో, నీతితో, నిజాయితీతో, దేవుడి కొరకు ఏ శ్రమ అయినా సరే, ఏ కష్టమైనా సరే ప్రభు కొరకు నిలబడతాను, ప్రభు కొరకు వెనక అడుగు వేయను అని విశ్వాసం అనే రాయి మీద, క్రీస్తు అనే బండ మీద అతను కట్టుకున్నాడు. ఎట్టకేలకు ఇతను కూడా ఒక 2-3 ఫ్లోర్లు వేసాడు. అక్కడ బైబిల్ సెలవేస్తుంది, తుఫాను వచ్చిందంట, గాలి వచ్చిందంట, ఆ 2 మీద కొట్టిందంట. వరదలు వచ్చాయంట, ఆ 2 మీద కొట్టిందంట. వరదలు ఏమైంది? ఈ బండ మీద కట్టిన ఇల్లు స్ట్రాంగ్గా నిలబడిందంట. గాలివాని నిలబడిందంట, తుఫానుకి నిలబడిందంట, సుడిగాలికి నిలబడిందంట, వరదలకు నిలబడిందంట. వరదలన్నీ అయిపోయినాయి కానీ ఇండ్లు మాత్రం స్ట్రాంగ్గా నిలబడిందంట. కానీ ఈ బుద్ధిహీనుడు కట్టాడు కదా ఇసుకలో, ఇసుక ఏమవుతుంది? కోరేస్తుంది. ఒక గాలి దగ్గర టాప్ అని కొడితే మొత్తం అన్ని కింద పడిపోయినాయి అంట. మన విశ్వాస జీవితము స్ట్రాంగ్గా కట్టుకోవాలి, బలంగా కట్టుకోవాలి, నాణ్యతగా కట్టుకోవాలి. మన విశ్వాసం నాణ్యతగా ఉండాలి. మన నీతి ₹1 నీతే. వాళ్ళు ₹1,00,000 తీసుకున్నాను, నేను అంతేం కాదు, ఒక ₹1000 తీసుకున్నాను, అంతే లంచం. ఎంతైనా లంచం, ఎంతైనా గొయ్యి అంటే గొయ్యే. ఏమండి, అతను సీసా తాగేస్తున్నాడు, నేను సీసా ఒక్క డ్రాప్ తాగుతాను విషయం అంటే బతుకుతాడా? ఒక్క డ్రాప్ అయితే తాగుతున్నానండి, ఎక్కువ కాదు, బతుకుతాడా? ఒక్క డ్రాప్ అయిన విషయమే, బాటిల్ తాగిన విషయమే ప్రాణాలు తీసేస్తుంది. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు, మీ విశ్వాసము అగ్ని పరీక్షకు నిలబడాలి. రాబో దినాల్లో ప్రభు అగ్ని పరీక్ష పెడతాడు. మనందరికీ కూడా అగ్ని పరీక్ష పెడతాడు. శ్రమల పరీక్షలు, ఇబ్బందుల పరీక్షలు వస్తాయి. ఇప్పుడు మా ఊళ్ళో ఎగ్జామ్స్ రాస్తున్నారు కొంతమంది. ఇప్పుడు 10th జరుగుతుంది, 10th అయిపోయి ఇంటర్ మొదలవుతారు, ఇంటర్ అయిపోయి డిగ్రీ మొదలవుతారు. పరీక్షలు, వాళ్ళ స్థితిగతులు మారిపోతాయి. పరీక్షలకి మనకు కూడా పరీక్ష ఉంటుంది, అగ్ని పరీక్ష. మనం నిలబడాలి. తుమ్మితే ఊడిపోయే
ఏదో అంటారు కదా సామెత, తుమ్ముతూ ఊడిపోయి ముక్కులాగా మన ప్రార్థన విశ్వాసం ఉండకూడదు. ఎంత శ్రమలైనా సరే మనం నిలబడేలాగా ప్రభు మనం కట్టుకోవాలి. సరే, ఇక్కడ పాపము చచ్చిపోయింది, ఇంకా జీవించడానికి అర్హత అవకాశం లేదు. 3వ వచనం చెప్తుంది చూడండి, రోమీయులు రాసిన పత్రిక 6:3 వచనం. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరుగరా. ఏం చేసామంట? ఆయన మరణంలోనికి మనము బాప్తిసం పొందామంట. ఆయన శరీరంలోనికి, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందితమే. అంటే ఎక్కడ మనం బాప్తిసం పొందాం? క్రీస్తులోనికి మనం బాప్తిసం పొందాం. అంటే యేసుక్రీస్తు ప్రభు మరణంలోనికి మనం బాప్తిసం పొందాం. యేసుక్రీస్తు ప్రభు మరణంలోనికి మీరు బాప్తిసం పొందితే యేసుక్రీస్తు ప్రభు 3వ దినాన్ని లేచి మీరు కూడా లెగుస్తారు. మీరు కూడా లెగుస్తారు. ఎవరు? క్రీస్తులోనికి బాప్తిసం పొందినవారు, క్రీస్తులోనికి బాప్తిసం పొందినవారు. ఆ క్రీస్తు మరణించాడు, క్రీస్తుతో పాటు వీరు కూడా మరణిస్తారు. అప్పుడు క్రీస్తుతో పాటు 3వ దినాన వీరు కూడా లెగిస్తారు. బాప్తిసం అనగా క్రీస్తులోనికి బాప్తిసం పొందారు, క్రీస్తులోనికి రావట, యేసుక్రీస్తు ప్రభులోనికి రావడము బాప్తిసం అంటే. ఎప్పుడైతే క్రీస్తు లోపలికి మనం వచ్చామో, క్రీస్తులోనికి వచ్చామో, ఈ సంఘము, ఈ బాడీ ఆఫ్ క్రైస్ట్లో సంఘమును ఒక మనిషిగా పోలుస్తూ, మనిషిని పోలికలో పోలుస్తూ, ఈ సంఘానికి శిరస్సుగా నేను ఉంటాను, ఈ సంఘాన్ని మనిషిగా పోల్చుకొని ఈ మనిషి భాగంలో నేనేమవుతాను? తల, హెడ్. సంఘానికి శిరస్సు నేను. మీరందరూ ఎవరు? ఇక్కడి నుంచి మిగతా భాగాలని, ఒకటి గుండెకి, వాళ్ళ కిడ్నీలు, ఒకళ్ళు వేళ్ళు, ఒకళ్ళ నరాలు, ఒకళ్ళ రక్తము, ఇంకొకటి. ఇక్కడ ఉన్న భాగాలన్నీ కూడా ఒక్కొక్కటి. మనమందరము ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? క్రీస్తులో ఉన్నాయి. ఇప్పుడు క్రీస్తులో ఒక వ్యక్తితో మాట్లాడాలంటే ఎవరు మాట్లాడతారు? మీకు ఎవరు మాట్లాడుతున్నారు? నోరు మాట్లాడుతున్నారు కదా, నోరుతో ఈ నోరు ఎక్కడిది? యేసుక్రీస్తు ప్రభు తీసుకున్న పాటలోది. ఇది ఎదురుకుండా ప్రమాదం వస్తుంది. ఫస్ట్ ఎవరు చూస్తారు? మన కళ్ళు చూస్తే, కళ్ళు ఎక్కడివి? యేసుక్రీస్తు ప్రభు తీసుకున్న పాటలోనివి. అర్థం చేసుకోండి. ఒక సమస్య వచ్చింది, ఆ సమస్య నుంచి బయటకు పడాలి. ఎలా పడాలి? ఆలోచన, బ్రెయిన్. ఇది ఎక్కడిది? యేసుక్రీస్తు ప్రభు తీసుకున్న పాటలోది. అంటే చాలా విలువైన పాటని ప్రభు తీసుకున్నాడు అనమాట. హల్లెలూయా. ఈ మన శరీరంలో ఈ ఫేస్ అనేది, ఈ హెడ్ అనేది ఏంటి? చాలా విలువైన పాట అన్నమాట. ఏదైనా సరే ఇక్కడి నుంచే కమాండింగ్. నువ్వు ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎలా ఉండాలో అంతా కూడా దీనికి ఇది ఏం చేస్తుంది? లోబడి ఉంటుంది. ఏమండి? ఇప్పుడు ఎవరైనా వచ్చి ఇలా కొట్టబోయారు అనుకోండి, అప్పుడు ఏం అట్నే చెయ్యాల పైకి వస్తుంది. ఇలా చెయ్యి ఆపడానికి. గౌన ఏదైనా అయ్యో దుంపడిపోయింది, పోతా పో, నేను కన్నే కదా, నేను రాను, నేను పైకి లేకను చెయ్యి అన్నది అనుకో అంటదా? మనమందరము కూడా క్రీస్తులోనికి మనం బాప్తిసం పొందాం. అంటే మనకొచ్చే ప్రతి శ్రమ కూడా ప్రభు చూసుకుంటాడు. మనము క్రీస్తులో ఉన్నామంటే, క్రీస్తులో ఉన్న మనల్ని ఎవరు కదపగలరు? చెప్పండి. క్రీస్తులో ఉన్న మనల్ని ఎవరు రోగాల పాలు చేయగలరు? ఎవరు ఇబ్బందుల పాలు చేయగలరు? ఎవరు నష్టం కలిగించగలరు? ఎవరు వ్యాపారం దివాళీ తీసేస్తాయి? ఎక్కడున్నాం మనం? క్రీస్తులో మనం ఉన్నాం. మనం క్రీస్తులో ఉంటే ఆలోచించడం. ఒక బలవంతుడు బాడీ బిల్డర్ దగ్గరికి వెళ్ళి, యారా నువ్వా నేను అన్నాను అనుకో, ఏమవుతాం? కళ్ళగా కొట్టాడంటే మనకి కింద పడిపోతాం. ఒక బలవంతుడి చేతిలోనే, లేకపోతే ఒక బలవంతుడి దగ్గరే మనం నిలబడలేనప్పుడు మరి ఇక్కడ ఉన్న వ్యక్తి ఎవరు? మహాకాశాలు పట్టజాలని దేవుడు. ఆయనలో మనం ఉన్నాం. ఆయన బలం ఏంటి? నోటి మాటతో చిటుకుని ఒక మాట మాట్లాడితే చాలు, 2 అంచెలు వాడియే కట్టుకు వెళ్ళిపోయి ఉడిసేస్తాను. ఎవరు మీరు? ఆయన విలువైన రక్తం చేత కొనబడ్డ సంఘము. దేవుడు తన విలువైన రక్తం చేత కొనబడ్డ సంఘం మనం అందరం కూడా. క్రీస్తులో మనం ఉన్నాం. మరి దేనికన్నా భయపడుతున్నాము?
క్రీస్తులో మనం ఉన్నాము. దేనికండి జడిసిపోతున్నాం? క్రీస్తులో మనం ఉన్నాం. ఎందుకండి ఒక అరగంట బయటకు వెళ్ళిన వాళ్ళు రాకపోతే గలిబిలి చెందిపోతున్నారు? క్రీస్తులో మనం ఉన్నాం. అమ్మో ఏమొద్దు ఈరోజు, వ్యాపారం ఏమొద్దు ఈరోజు, ఉద్యోగం ఏమొద్దు ఈరోజు, పరీక్ష ఏమొద్దు ఈరోజు. ఎందుకు అనుమానం వస్తుంది మీకు? మీరు ఒకవేళ క్రీస్తులో మీరు ఉన్నారు అంటే భయపడతారా? యేసుప్రభు భయపడతాడా? ప్రభు ఏం చెప్పాడు? పిరికితనం గల ఆత్మని ఇచ్చానా మీకు? ఆత్మ ఇచ్చాడు. ప్రేమ, ఇంద్రియ నిగ్రహము, శక్తి కలిగిన ఆత్మను ప్రభు మనకి ఇచ్చాడంట. పిరికితనం గల ఆత్మని ఇవ్వలే. బైబిల్ గ్రంథంలో దాదాపు 365 సార్లు పైనే భయపడకుడి అన్న మాట రాయబడి ఉన్నదంట. 365 అంటే రోజుకొక మాట చొప్పున మనం తీసుకున్న ఏ రోజు కూడా దేనికి భయపడకూడదు. ఏది జరిగినా సరే, ఎటువంటి చెడు వార్త విన్నా సరే, ఏదో అయిపోయిందని చెప్పినా సరే భయపడక. ఎందుకు? నేను క్రీస్తులో ఉన్నాను. నేను క్రీస్తులో ఉన్నానంటే నేను ఎటువంటి చెడు వార్త విన్నా సరే అక్కడ చెడు జరగదు. నేను క్రీస్తులో ఉన్నాను, నేను దాన్ని నమ్ముతున్నాను, నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను. నేను క్రీస్తులో ఉన్నాను, జరగదు. ప్రభు సమయం వచ్చే వరకు ఏది కూడా, ఈవెన్ తల వెంట్రుకలు కూడా ఆయన ఆజ్ఞ లేనిదే రాలవు అని ప్రభు చెప్పాడు. నమ్మాలి ఈ మాట. మనం ఏదో జస్ట్ చెవులతో కాదు, మన 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 బాడీలోకి, మన ఆలోచనలోనికి ఇంజెక్ట్ చేసుకోవాలి. నేను క్రీస్తులో ఉన్నాను, నేను క్రీస్తులో ఉన్నాను. నా పక్షంలో ఉన్నవాడు ఎవరు? ఈ దేవుడైన యెహోవా. మరి ఎందుకు భయపడుతున్నారు? వాడు మూర్ఖుడు అంట బాసు. అయ్యి బాబోయ్ వచ్చేస్తున్నాడు బాబు, ఏం చేయాలరా బాబు? మూర్ఖుడైన బాస్ గురించి భయపడిపోతున్నారా? మూర్ఖుడైన పక్కన వాళ్ళ గురించి జడిసిపోతున్నారా? అదేంటండి? మరి క్రీస్తుని వెంబడేస్తున్నారా? మరి క్రీస్తుని వెంబడేస్తే వాళ్ళకి వెళ్ళి భయపడుతున్నారేంటి? మనం అందరినీ ప్రేమిస్తాం, అందరినీ గౌరవిస్తాం, అందరికీ సహాయం చేస్తాం. ఎవ్వరికి కూడా భయపడము, ఎవ్వరికి కూడా తల వంచేదే లేదు. సమస్య లేదు. ప్రభు కొరకు మనం పిలువబడ్డాము, క్రీస్తులో మనం ఉన్నాము. ఇంకొక వాక్యం చదవండి. గల్తీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం. గల్తీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనమందరం ఎక్కడున్నామంట? క్రీస్తును మనము ధరించుకొని ఉన్నామంట. ఇప్పుడు క్రీస్తును మనం ధరించుకుంటే, క్రీస్తు లోపల ఉన్నాడా బయట ఉన్నాడా? మనం ఎక్కడున్నాం? ఇప్పుడు షర్ట్ నేను ధరించాను, షర్ట్ లోపల ఉందా బయట ఉందా? బయట. మరి అదే కదండి అడుగుతున్నాను. ఇక్కడ ఏమన్నాడు ప్రభు? మళ్ళీ చదవండి. 3:27. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. ఎవరిని? క్రీస్తుని ధరించుకున్నారు. ఓ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించుకుంటేనే ఎటువంటి గనులకైనా సరే సాధ్యమైనంత వరకు మనం పడకుండా ఆపొద్ది. ఏమండి? క్రీస్తును మనం ధరించుకున్నాం అంటే ప్రభు ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు. మనం ఎక్కడున్నాం? ఆయన లోపల ఉన్నాం. అబ్బా ఎంత సెక్యూరిటీ అండి, ఎంత రక్షణ అండి. ఆయన కనబడుతున్నాడు, ఆయన మనల్ని దాచేశాడు, ఆయన కౌగిట్లో మనం దాచేశాడు. క్రీస్తును మనం ధరించుకుని ఉన్నాం. మనం ఇప్పుడు బయట నుంచి వచ్చే శ్రమలు ఎవరు హ్యాండిల్ చేస్తారు? బయట ఉన్న క్రీస్తు, లోపల ఉన్న మనమా? ఎవరు? బయట ఉన్నాడు ప్రభు. మన దాకా రావడం ఎందుకండి? బయట ఆయన ఉన్నాడు. మన దగ్గర రావాలంటే ఏం చేయాలి? ముందు ఈ క్రీస్తుని దాటి రావాలి. దాటగలరా? ప్రభుని ఆపగలరా? ఆ ప్రశ్నే తప్పు. ప్రభుతో ఫైటింగ్ అంట. ఆ క్వశ్చనే రాంగ్.
ఫైటింగ్ ఆడాలంటే ఇద్దరు సమబుజ్జీలు ఉంటేనే ఫైట్ చేస్తారు. ప్రభు ఎక్కడా, మనుషులు ఎక్కడా? ప్రభు ఎక్కడా, ఈ శాతానుడు ఎక్కడా? దేవుడు నోటి మాటతో చేసిన శాతాను ఈ దూతల కథ చేశాడు. ఆ దూతల్లో ఈ దూత బుద్ధిహీనుడిగా నేను ప్రభు కన్నా ఎక్కువగా అయిపోతాను, పెద్దగా సింహాసనం చేసుకుంటాను అని కుయుత్తులు ఆలోచించింది, శాతాన్గా మారిపోయింది. అది లూసిఫర్ ఎంత మంచిగా ఉండేదో. మీకు విషయం చెప్పనా, లూసిఫర్ ఈజ్ సో బ్యూటిఫుల్, చాలా అందంగా ఉండేదంట లూసిఫర్. శాతాన్గా మారక మునుపు చాలా అందంగా ఉండేదంట. బహుశా తన అందాన్ని బట్టో లేకపోతే తను ఆరాధించే గుంపుకి నాయకురాలుగా ఉంది. ఇప్పుడు ఆరాధిస్తున్నారు, ఆరాధించే వాళ్ళు ఎక్కడున్నారు? బలిపీఠం దగ్గర, అంటే ప్రభుకి సమీపంగా ఉన్నారు. అందాన్ని బట్టి అసహించిందో లేకపోతే నేను అన్నీ చూసుకున్నాడు. ఇప్పుడు నేను ఎవరైనా ఏదైనా చెప్పాలని ఏమో చెప్తాను, దగ్గర ఉన్న వాళ్ళకి, ఆరాధించేసే వాళ్ళకి, ఇక లూసిఫర్ అక్కడ పని చూడు, లేకపోతే లూసిఫర్కి ఇచ్చాడు, నేను అన్నీ చేస్తున్నాను, అన్నీ నడిపించేస్తున్నాను. మరి ఆ ప్రభుకి ఆరాధన ఏంటి? నేను ప్రభువు కన్నా నా సింహాసనం ఎత్తుగా పెట్టుకుంటాను, ఎత్తిచ్చేసాను. అప్పుడు ఏమవుతుంది? వీళ్ళందరూ నన్ను ఆరాధించాలి అని వచ్చిన ఒక భయంకరమైన ఆలోచన. ఎంతో అందగత్తైన లూసిఫర్, అందగాడైన లూసిఫర్ ఈజ్ అ పర్సన్ బాయ్. దూతలంటే మగయ్య, లూసిఫర్ కూడా మగదే. దయ్యం వచ్చేసింది, శాతాను వచ్చేసింది అనకూడదు, వచ్చేసాడు. డూ రైట్, డూ అని యూజ్ చేయాలి. ఎప్పుడైతే ఈ లూసిఫర్ ఆ పాపంలో పడిందో తన మహిమను కోల్పోయింది, క్రీస్తులో ఉన్న మహిమను కోల్పోయింది, తన సౌందర్యాన్ని కోల్పోయింది, తన అర్హత కోల్పోయింది. అతి వికారంగా భయంకరంగా మారిపోయింది, భయంకరంగా మారిపోయింది. ఇప్పుడు ఎంత భయంకరంగా మారిపోయింది. దేవుడు నోటలో మాటతో చేసిన ఈ లూసిఫర్ కూడా మనల్ని ఆపగలదా? ఆపుతాడా? ఆపలేడు. ఎందుకు? మనం ఏం చేసాం? క్రీస్తుని ధరించున్నాం. ప్రశ్న, మీరు క్రీస్తుని ధరించున్నారా? క్రీస్తుని ధరించున్నారా? మీరు క్రీస్తుని ధరించి ఉంటేనే రక్షణ అండి. క్రీస్తుని ధరించి ఉండాలి. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. ఇంకా ఆర్గ్యుమెంట్స్ చేయకండి, ఆలోచించకండి, ఇంకా దేనికోసం ఎదురు చూడకండి. మీరు ఎదురు చూస్తూ మీ రక్షణ కోల్పోతున్నారు. ఒకవేళ మీరు ఒక అడుగు ముందుకు వేస్తే, ఒకరోజు 2 రోజులు కొద్దో గొప్ప శ్రమ, ఆ శ్రమ తర్వాత మీ కుటుంబం కూడా రక్షణలోకి రావాలి. మీరు అవిధేయులుగా ఉండి ఏదో ఆ శ్రమలకి దెబ్బలకి వాళ్ళు ఏదో అంటారు, వీళ్ళేదో చేస్తారని చెప్పి మీరు వెనకడుగు వేసి మీ ద్వారా మీ కుటుంబం రక్షించబడకుండా మీరు నిలబడుతున్నారు. క్రీస్తునందు మీరు నిలబడ్డారంటే మీ కుటుంబానికి మీరే బాధ్యులు. ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్. ఒకటి జరిగింది అని అంటే దానికి మీరే బాధ్యులు. ఎందుకంటే ప్రభు సమక్షంలో మీరున్నారు, నేను ప్రభు సమక్షంలోనే ఉన్నాను, నేనే బాధ్యుల్ని ఆ కుటుంబానికి. ఎలాగుండాలి అనుకుంటున్నాను అలా నేను చూసుకోవాలి, నేను చేసుకోవాలి. కుటుంబం, ఇల్లు అంటే మంచిగా ఇల్లు, ఇంట్లో అన్ని వస్తువులు, తిండి, భోజనాలు, అవి ఇవి ఏవి తక్కువ ఎలాగైతే శరీరానికి మనం చూసుకుంటున్నామో మన ఆత్మ కూడా చూసుకోవాలి. శరీరాన్ని చూసుకోకపోయినా ఆత్మకనే చూసుకోవాలి. ఆత్మకు మరింత ఎక్కువగా మీరు చూసుకోవాలి. ఆత్మ జాగ్రత్త కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైన కాపుదల మీరు కలిగి ఉండాలి. ఉదయం లేవగానే నీ కుటుంబం మీద యేసు రక్తాన్ని పలకాలి. మీరు ఇంట్లోంచి బయటకు వెళ్తారంటే దేవుడు నీకు తోడుగా ఉండును గాక మాట ఇచ్చి పంపించండి, అక్కడి నుంచి ప్రార్థన చేసి పంపించండి. చూసుకోవాలి, జాగ్రత్త. శ్రమ ఉండదని చెప్పను, ఇబ్బందులు ఉండవని చెప్పను, ఖచ్చితంగా ఉంటాయి, తట్టుకోండి. ఆ కొంచెం శ్రమ, ఆ కొంచెం ఇబ్బంది దాటేశారండి చాలు, గొప్ప రక్షణ. జీవితాంతం నీ పేరే చెప్పుకుంటారు, నీ కుటుంబ సభ్యులందరూ కూడా జీవితాంతం నీ పేరే చెప్పుకుంటారు. ఆ కొంచెం శ్రమ, ఆ కొంచెం కష్టము, ఆ కొంచెం దెబ్బలో భరించండి క్రీస్తు కొరకు. నీ కుటుంబం రక్షించబడుతుందండి. ఏ భరించవా? శ్రమలు నిలబడవా? వద్దా శ్రమలు? శ్రమ లేకపోతే సింహాసనం లేదు. శ్రమ లేనిదే సింహాసనం లేదు. నో క్రాస్ నో థ్రోన్. సిలువ లేనిదే సింహాసనం లేదు. సిలువ శ్రమలు లేకపోతే సింహాసనం లేదు. అంటే దీవెన లేదు, శ్రమ ఉమ్మడే. నేను చెప్తాను కదా చాలాసార్లు, పిల్లలు కష్టపడి శ్రమపడి వాళ్ళు చదివి వెళ్తారు పరీక్షలకి. వాళ్ళు శ్రమపడి వెళ్తే పాస్ అవుతారా? శ్రమ పడక ఇంట్లో కూర్చొని
కరెక్ట్గా టైంకి బెలగొట్టగానే వెళ్ళిపోయి రాసేస్తే పాస్ అవుతారా? చెప్పండి. శ్రమ పడాలి, కష్టపడాలి, పగలో రాత్రో ఎప్పుడో ఒకప్పుడు చదవాలి. మీరు ఎంత కష్టపడతారో అంత పాస్ అవుతారు. ఏమండి? కష్టపడకుండా సాయంత్రం డబ్బులు వస్తున్నాయండి మీకు? మరి నాకైతే ఎవడెవ్వలేదు. ఆ మొహం చూసి ఎవడెవ్వలేదు. ఆ పని చూసే డబ్బులు ఇచ్చాడు ఎవడైనా సరే. రోసాబ్ గారు వచ్చారు, అంబాబు ఇదిగోండి అనేసి ఎవడెవ్వలేదు. ఎవడెవడు కూడానే పని చేస్తే డబ్బులు. పనిని బట్టే ఈరోజు ఏది కూడా కష్టపడకుండా రానప్పుడు మరి రక్షణ ఎందుకు కష్టపడకుండా వస్తుంది? ఇంక అర్థమవుతుందా? ఆ కష్టం పడరా మీరు? ఆ కొంచెం వచ్చుకోరా మీరు? దయచేసి ఆ పరిస్థితులు చాలా భయంకరంగా ఉంటాయి. క్రీస్తులోనికి మనం లేకపోతే, క్రీస్తు కాపుదల్లో లేకపోతే మనం ఎక్కడున్నట్టు? ఆ గుమ్మము, ఆ పరలోకం అవతల ఉన్నట్టు మనం. ప్రభు లోపల ఉన్నారు. అమ్మ లోపల రా నేను చూసుకుంటాను, నన్ను నమ్ము, నువ్వు లోపల రా నేను చూసుకుంటాను. ప్రభు మాట్లాడుతున్నాడు, మనం నమ్మట్లే. నోవాహు చెప్పాడు, మీరు రండి లోపలికి రండి, మీరు బతుకుతారు. పోరా నువ్వు చెప్పేదేంటి? పడవలంట, వర్షం అంట, 40 దినాలంట. ఎప్పుడు వచ్చాయి? ఎవరు చూశారు? ఎరా మీ కాలంలో ఏమైనా వచ్చాయా? రాలేదు. మా కాలంలో రాలేదు. ఎవడేటి ఎలా చెప్తాను? తెంగరోడు అన్నరాని మాటలు అన్నారు. ఎంత శ్రమ అయినా సరే చివరి వరకు బ్రతిమాలేడంటండి నోవాహు, చివరి వరకు. ఇక సమయం వచ్చింది, ప్రభు లోపల పొమ్మన్నాడు, బయటికి అడిపెట్టేసాడు. నోవాహు తీయాలని ఆశ ఉంది, ప్రభు ద్వారం మూసాడు. మనం సరి చేసుకునే సమయం ఉన్నప్పుడు సరి చేసుకోకపోతే సమయం మూయబడిన తర్వాత మీరు ఎంత అరిచి గీ పెట్టినా సరి చేసుకోలేరు. ఎంత అరిచి గీ పెట్టినా మరలా మార్పు రాదు. ఈ రోజులు రావు. మీరు నేర్చుకునే సమయం రాదు మరలా. కాబట్టి జాగ్రత్తగా మీరు క్రీస్తుని ధరించుకున్నారా లేదా? నేను మారుమనసు పొందినప్పుడు ఒక యూత్ రిట్రీట్లో నేను బాప్తిస్వం పొందాలి. ఆగస్టు 15వ తారీఖున మారుమనసు పొందిన ఒక యూత్ రిట్రీట్లో కూర్చున్నాను. ఆ రోజంతా ప్రభు వాక్యం చేత ప్రభు నాతో మాట్లాడాడు. ఈ గుండెని పిండి వేసినట్టుగా, ఎవడో గుణపాలతో పొడిచినట్టుగా పరిస్థితి ఎంత భయంకరంగా ఉండేదో. ప్రభు మాట్లాడుతుండే ఎక్కి ఏడు పంటే చిరాకు. ఎవరైతే దేని గురించి అయితే నేను ఏడుస్తున్నారో అదే పని చేసేవాడిని. చాలా చిరాకు ఏడుపు అంటే. అలాంటిది ఏడుపు ఎక్కి ఏడుస్తున్నాను. ఏడుపు ఆ రోజు సాయంత్రం దినమంతా ఏడుస్తూ ఆ కన్నీళ్ళతోనే నా భారమంతా దిగిపోయింది. నా హృదయం తేలికైపోయింది, నా మనసు తేలికైపోయింది. ఏంటో తెలియదు, ఎలా వివరించాలో తెలియదు. నేను ఒక గొప్ప అనుభూతి పొందుకున్నాను, నేను ఒక గొప్ప విడుదల పొందుకున్నాను. ఏంటంటే అది తెలియదు, దాన్ని మారుమనసు అంటారన్న విషయం తెలియదు. ద ఫస్ట్ టైం నేను ఒక క్రైస్తవ మీటింగ్ వెళ్ళాను. అది ప్రభు నేను హృదయం తెరిచాడయ్యా, నీ మనసులో ఆయన కార్యం చేశారన్న విషయం తెలియదు నాకు. అది మారు మనసు. వాళ్ళు ఏం చెప్పినా ప్రభుని అంగీకరిస్తారా? దేవుడు కూడా నిలబడతామండి. నేను చెప్పింది చేస్తామండి. దేవుడి సేవ చేస్తారా? దేనికైనా సరే హ్యాండ్స్. అది ఏంటో ఏం జరుగుతుందో అనవసరం. ప్రభు నమ్మాను. ప్రతిదానికి చేపైకెత్తి నిలబడ్డాను. అక్కడ చేపకి నిలబడ్డాను. అప్పుడు నెలకు ఒకసారి ఇచ్చేవారు బాప్తిసాలు. నెలకు ఒకసారి ఇచ్చేవారు. తర్వాత ఇంకా నేను ఈ సేవలోకి వచ్చే ముందు ఇంకా రోజు ఎవరైనా అడిగితే అప్పటికప్పుడు ఇస్తున్నారు. ఆగస్ట్ అంటే సెప్టెంబర్లో నేను కరెక్ట్గా 3 రోజులు ఉపవాస ప్రార్థనలు ఉండి ఇంకా రేపు పొద్దున వెళ్ళి బాప్తిసం పొందాను. కొంతమంది తెలియని వారు ఆ రోజు రాత్రి కనిపించి మా అమ్మగారు పిలిచి, ఇగో బాబు బాప్తిసం పొందిరని ప్రార్థించాను. అయ్యో అవునా? వద్దు బాప్తిసం పొందకూడదు. అప్పుడే బాప్తిసం. మీరు బాగా ప్రార్థన చేయాలి, బాగా వాక్యం చదవాలి. మీరు బాగా చేసిన తర్వాత అప్పుడు బాప్తిసం పొందాలి. మరి బాగా అంటే ఎంత? అప్పుడు ఆ బుర్ర లేదు, ఆ ముక్క అడుగుతుంది. లేకపోతే అప్పుడు ఆ బుర్ర లేదు మనకి. ఆలోచన అది. ఏమండి బాగా చదవడం అంటే ఏంటండి? బాగా ప్రార్థన చేయడం అంటే ఏంటి? ఎన్ని గంటలు ప్రార్థన చేస్తే బాగా ప్రార్థన చేసినట్టు? ఎన్ని కన్నీళ్ళు కాస్తే బాగా చేసినట్టు? బాగా అంటే అర్థం ఏంటని అప్పుడు అడుగుతాను. మరి అప్పుడు అంత బుర్ర లేదు కదా, వదిలేశాను. నిజమే అనుకొని వెనక్కి తగ్గి బాప్తిసం పొందలేదు. నేను బాప్తిసం పొందలేదు. సరే మారుమనసు పొందాం కదా, మందిరానికి వెళ్తున్నాం. మారుమనసు పొందే వాక్యం చదువుతున్నాం, వాక్యంకి వెళ్తున్నాం. యేసు ప్రభువుకు ఉపమానం చెప్తున్నాడు.
ఒక సందర్భం జరిగింది. ఒక రథం మీద ఒక అధికారి, మంత్రి గారు బైబిల్ చదువుతూ వెళ్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పుకి చెప్తున్నాడు, ఆ రథాన్ని వెంబడించు అన్నాడు. పరిగెట్టుకెళ్ళి వెంబడించాడు. అడుగుతున్నాడు, అయ్యా మీరు చదువుతున్నది మీకు ఏమైనా అర్థమవుతుందా అన్నారు. నాకు ఎవరు బోధించకపోతే నాకు ఎలా అర్థమవుతుంది? జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, వాక్యం బోధించాలి. మీ వాక్యం బోధిస్తే ఆ వాక్యం మీరు వింటే మీకు విశ్వాసం కలుగుద్ది. ఎప్పుడైతే మీకు విశ్వాసం కలుగుద్దో మీ జీవితంలో దేవుడి కార్యాలు నెరవేరపడతాయి. ఎందుకు? విశ్వాసం ద్వారా వాటిని పొందుకోవాలి మనం. ఎందుకు? మనం విశ్వాసం కాబట్టి. ఏమండి, మన విశ్వాసాన్ని మొదట బలపరుచుకోవాలి. ఆశీర్వాదం రాదు, ఆశీర్వాదం డైరెక్ట్గా రాదు. ఆశీర్వాదం పొందుకోవాలంటే ఏం చేయాలి? విశ్వాసం బలపడాలి. విశ్వాసం బలపడాలి ఏం చేయాలి? వినుట వలన విశ్వాసం కలుగుతూ వాక్యాన్ని వినాలంటే ఏం చేయాలి? మందిరానికి రావాలి, కలవాలి, సహవాసాలు ఉండాలి, ఒకరు ప్రార్థన చేసి ఒకరు హెచ్చరించుకొని ఒకరు బలపరచాలి. సరే, పక్కన పెట్టండి. ఈ మంత్రి గారు రథం ఎక్కమని చెప్పాడు. కూర్చోబెట్టి యెషయా గ్రంథం 53 చదువుతున్నాడు. మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేశాడు. యేసు ప్రభు గురించి, రక్షణ గురించి, బాప్తిసం, నీటి బాప్తిసం, పరిశుద్ధాత్మ బాప్తిసం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. రథం వెళ్తూనే ఆ మంత్రి గారు అంటున్నారు, బాబు ఫిలిప్పు, అదిగో నీళ్ళు. ఇప్పుడు నేను బాప్తిసం పొందాను, ఇంకేమైనా చేయాలా? చెప్పు త్వరగా చేసేస్తున్నాను. ఏం అవసరం లేదు, యేసుక్రీస్తు ప్రభు సొంత రక్షకుడుగా అంగీకరించావు, అదే చాలు అన్నాడు. వెంటనే బాప్తిసం అన్నాడు. మార్గమధ్యలోనే బాప్తిసం పొందాడు. నెంబర్ 2, ఈ విషయం విన్నాను, నా మైండ్లో నుంచి ఒక ఆలోచన వెలిగిపోతున్నాయి. ఇంకొక వాక్యం, పౌలు శీలలు ఆ రాత్రికాల సమయంలో పాటలు పాడినప్పుడు ఆ జైలధికారి తాను చంపుకోబోతున్నాడు. పౌలు చెప్తాడు, అయ్యా నువ్వే హాని చేసుకోక, ఇక అందరం ఇక్కడ ఉన్నాం. అతను చూసి పౌలు పాదాల దగ్గర పడిపోయి సాష్టాంగపడి, ఈ ప్రభు నాకు కావాలి అని అంగీకరించాడు. ఆ రాత్రికాల సమయంలో పౌలుని ఇంటికి తీసుకెళ్ళి ఆ అర్ధరాత్రి సమయంలో పిల్లల్ని, కుటుంబం అంతా లేపి ఆ రాత్రికాల సమయంలో వాక్యాన్ని బోధించుకొని ఆ రాత్రికాల సమయంలో మారుమనసు పొంది అదే రాత్రికాల సమయంలో కుటుంబం అంతా బాప్తిసం పొందారు. తెల్లారకన ఒక కుటుంబం బాప్తిసం పొందేశారు. హల్లెలూయా. మళ్ళీ పొద్దున్నప్పటికి మళ్ళీ యథావిధిగా మరి పౌలు వచ్చారు కదా, చెరసాలకు వచ్చేయాలి, చెరసాలకు వచ్చేయాలి. రాత్రికాల సమయంలో వచ్చింది. ఈ మాటలు వింటుంటే అదేంటది, బైబిల్ ఎలా చెప్తుంది ఏంటి, మరి వీళ్ళేంటి నన్ను ఆపేశారు? వచ్చాను ఇంటికి, అమ్మ బైబిల్ ఎలా చెప్తుంది నన్ను ఎందుకమ్మా మీరు ఆపారు బాప్తిసం పొందనివ్వకుండా? ఎవరైనా బాప్తిసం పొందుతారంటే అది వాళ్ళ సొంత ఉద్దేశాల నుంచి వచ్చింది కాదు. జాగ్రత్త, వాళ్ళని ఆటంకపరిచారు, ప్రభు మిమ్మల్ని లెక్క అడుగుతారు. జాగ్రత్త. వారు బాప్తిసం పొందుకుంటున్నప్పుడు ఇంకా కొన్ని విషయాలు బోధించి, మీకు తెలియకపోతే తెలిసిన వారిదే తీసుకెళ్తే, మీకు బాప్తిసం పొందినారు, ఇంకా కొన్ని విషయాలు బోధించమంటే నేర్పిస్తారు, బోధిస్తారు. అంతేకాని ఆటంకపరిచారా? ఏ రక్షణ కొరకైతే ప్రభు తన ప్రాణాన్ని సులువు పెట్టేశారో ఆ రక్షణకు మీరు ఆటంకపరిచారంటే అంతకన్నా దౌర్భాగ్యం ఇంకేముండదు. ప్రభు ఏం చెప్పారు తెలుసా? అంటే మీరు ఒక రక్షణకి ఆటంకంగా ఉన్నారు, అభ్యంతరకరంగా ఉన్నారు. మీలో ఎవడైనా అభ్యంతరకరంగా ఉంటే వాడు నడుమకి ఒక తాడు కట్టుకుని, ఆ తాడు తిరగలరాయి కట్టుకుని లోతైన సముద్రంలో దూకవేయను అన్నాడు. తిరగలరాయి రుబ్రోలకి తాడు కట్టుకుని మనం సముద్రంలో దూకితే ఏమవుతుంది? నేను లోపలికి వెళ్ళిపోమని రాయి కట్టుకొని అలా చూస్తున్నారు మీరు. అంటే ప్రభు అన్నాడు, చావరా నీ బ్రతికెందుకు, నువ్వు చస్తే మేలు, నువ్వు ఇతరులకు అభ్యంతరకరంగా ఉన్నావు అన్నాడు. మనల్ని బట్టి ఎవరు కూడా అభ్యంతరకరంగా ఉండడానికి వీల్లేదు. మీరు నమ్మండి, సెప్టెంబర్లో నేను బాప్తిసం పొందుకోవాలి. ఎప్పుడైతే ఈ విషయాలు నేను నేర్చుకున్నానో ప్రతిరోజు ఒకే ప్రార్థన, ప్రభా వచ్చిన బాప్తిసం పొందే వరకు నేను ఉండాలి ప్రభా. నేను బయట కూడా వెళ్ళేవని కాదండి, నేను నమ్మకపోయినా దేవుడి సందర్శన చెప్తాను, బయట కూడా వెళ్ళేవని కాదు. గబుకుని ఇప్పుడు చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాను నేను. మళ్ళీ నెల 30 రోజులు నేను ఎలా గడిపానో నా జీవితంలో నేను మర్చిపోలేను. 30 రోజులు ఎందుకంటే అప్పుడు నెలకు ఒకసారి ఇచ్చేవారు, ఇప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇస్తున్నారు. అప్పుడు సిస్టమ్ అలాగ ఉండేది. 2008 సంగతి చెప్తున్నాను నేను. నెల రోజులు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తూ ప్రభుని గుర్తొచ్చినలా క్షమించు ప్రభా, ఇక మనుషుల మాట విని నేను ఆగాను ప్రభా, క్షమించు ప్రభా. భయము. ఒక్క నెల గడపలేకపోయాను నేను, బాప్తిసం పొందకుండా ఆగలేకపోయిన ఒక్క నెల.
మరి ఎలాగ మీరు ఆగుతున్నారు? ఎలాగా? రక్షకుడు తెలిసినా సరే, ఆయన ప్రేమను మనకు తెలియపరుస్తున్నా సరే మనం ఎలాగ ఆగుతామండి? ఎంత మంచి ప్రభుని, ఎంత కరుణ గల దేవుడి, ఎంత కార్యాలు చేసే దేవుడిని తర్వాత చూద్దాంలేండి, లేకపోతే ఇలాగండి అలాగండి ఇంట్లో అండి, మనం ఎలా చెప్తాం? నేను అదే చెప్తున్నాను. వారికి విషయం తెలియదు, వారికి సత్యం తెలియదు. వారు కరెక్ట్ వారి విషయంలో. మీరు మందిరానికి వస్తున్నారు, మీకు విషయం తెలుసు, సత్యం తెలుసు, సువార్త తెలుసు. మీ కుటుంబానికి మీరే బాధ్యులు. మీ కుటుంబానికి మీరే బాధ్యులు. ఏ నష్టం జరిగినా, ఏది జరిగినా దాన్ని మీరే బాధ్యులు. ఎందుకంటే క్రీస్తుని మీరు పరిచయం చేయలేదు. ఒకవేళ అదే జరిగి, ఒకవేళ ఆ శ్రమే జరిగి, ఒకవేళ ఇద్దరు నరకంలో పడ్డారు అని అంటే ఏమంటారు తెలుసా? ఒక తల్లి ఒక కొడుకుని ఇలా చేసింది అనుకోండి, ఇద్దరు నరకంలో పడ్డారు అనుకోండి, అయ్యో లేకపోతే కొడుకు ఏమంటాడో లేకపోతే ఇల్లు ఏమంటాడో అనుకొని తల్లి మారుమనసు పొందలేదు. మరే నీ వల్లేరేరా నీ మారుమనసు పొందలేదు. అమ్మ నువ్వు వెళ్ళావు కదా, నువ్వు మందిరానికి వెళ్ళావు, నీ రక్షకుడు తెలుసు. అమ్మ నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు? నువ్వు కొట్టేస్తావు, నువ్వు ఇలా చేస్తావు అలా చేస్తావు, ఏదైనా సరే నువ్వు చెప్పాలి కదా నాకు. ఒక తల్లి ఒక కొడుకు, లేకపోతే ఒక కొడుకు అక్కడ ఉన్నాడు అనుకోండి, ఒక తండ్రి కొడుకు అక్కడ ఉన్నాను అనుకో, ఒరే నీకు భోజనం పెట్టాను, నేను ఏ లోటు కాకుండా చూశాను, నీకు బట్టలు ఇచ్చాను, డబ్బులు ఇచ్చాను, అది చేశాను, ఇది చేశాను, నువ్వు రక్షకుడు తెలుసు నీకు, నువ్వు రక్షకుడు నాకు పరిచయం చేయలేదు, నీ వల్ల నేను నరకానికి వచ్చాను రా, నువ్వు కూడా నరకానికి వచ్చావు అంటే మీ బ్రతికి ఏం కావాలి? ఆలోచించండి. నీకు ఎన్నో మేలులు చేశాను, యేసుప్రభు నమ్ముకొని ఒక్క మేలు నువ్వు నాకు చేయలేకపోయారా? ఒకవేళ నేను వినకపోతే మళ్ళీ చెప్పలేకపోయావా? ఏదో ఒక విధంగా నువ్వు చేయలేకపోయావా? కనీసం నువ్వు ప్రయత్నం కూడా చేయలే కదా. నువ్వు ప్రయత్నం చేస్తూ నేను తృణీకరితే అది వేరే విషయం. నువ్వు ప్రయత్నం కూడా చేయట్లేదు. నువ్వు జాగ్రత్త. నరకం బహు భయంకరమండి. నరకం బహు భయంకరము. ఒక్కసారి నరకంలో కళ్ళు తెరిచామనంటే అది బహు భయంకరమది. దాన్ని ఎంత మనము వర్ణించలేము. అగ్ని ఆరదు, పురుగి చావదు. అగ్నిలో పడిన ఏ పురుగైనా బతుకుంటుందా? అగ్నిలో పడిన ఏ పురుగైనా బతుకుంటుందా? మరి బైబిల్ గ్రంథంలో అగ్ని ఆరదు, పురుగు చావదంటే ఆ అగ్నిలో ఉండే పురుగులు ఎలాంటివి? ఆ పురుగులు కొరుకు తింటున్నప్పుడు, ఓ పక్క అగ్ని కాలుతున్నప్పుడు, మళ్ళా మాడుతున్న కాలు, ఇదంతా ఒక నరకం అన్నమాట. ఒక ఊరంతా నరకంలో తయారైతే ఎక్కడ అడుగుపెట్టినా నిప్పులు, మంట, కాలిపోతూ ఆ పురుగులు తింటూ యుగాలు ఆలోచించండి. కొన్ని వందల వేల సంవత్సరాలు అలా మాడుతూనే ఉండిపోతాం. దయచేసి ఏమనుకోద్దు. ఎవడు అవునన్నా కాదన్నా ప్రభువుని అంగీకరించండి దయచేసి. ఒక్కసారి క్షణం దాటిందేనంటే ధనవంతుడు గొల్లోలు పెట్టేశాడు. అయ్యా లాజరుని పంపించు, చిటికెన వేలతో ముంచి నీళ్ళు ఒక్క చుక్క చచ్చిపోతున్నాను అయ్యా, ఒక్క చుక్క వేయండి అయ్యా, ఒక్క చుక్క నీళ్ళు వేయండి అయ్యా. ధనవంతుడు చచ్చిపోయాడండి. నరక యాతన అనుభవిస్తున్నాడు ధనవంతుడు. తను బ్రతుకున్నంత వరకు నా ప్రాణమా తినుము తాగుము సుఖించమన్నాడు. నరకం బహు భయంకరము. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి. థ్యాంక్ యూ లార్డ్. ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నాడమ్మా. ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. మీ జీవితానికి మీరే బాధ్యులు. కుటుంబం పక్కన పెట్టండి. ఫస్ట్ మీ వ్యక్తిగత జీవితానికి దేవుడు ఈ లోకంలో పంపిస్తేనే మీరు ఇక్కడికి వచ్చారు. మీ తల్లిదండ్రుల కన్నా మొదట దేవుడు, మీ కుటుంబం కన్నా మొదట దేవుడు. ప్రభు మాట వినాలా, మనుషుల మాట వినాలా? ప్రభు వైపు చూడాలా, మనుషుల వైపు చూడాలా? మీరు మనుషుల వైపు చూస్తే భయం వేస్తుందమ్మా. మనుషుల వైపు చూస్తే బాధ కలుగుద్ది. మీరు మనుషుల వైపు చూస్తే అయ్యో అనిపిస్తుంది. మనుషుల వైపు చూడకండి దయచేసి. నేను బలపరుచువాడు, నేను రక్షించువాడు, కునుకోడు నిద్రపోడు అని మాట్లాడుతున్నాను. ప్రభు వైపే చూడండి. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, ఈరోజు ఈ వాక్యం విన్న ప్రియబిడ్డలో ఎందరైతే ఇదా వెంకనో ప్రభా నీ సన్నిధిలో అంగీకరించకుండా ఉన్నారో వారి జ్ఞాపకం చేసుకోండి.
అంగీకరించి దేవా ఇంకను నీలో ఎదగడానికి, నీ సేవ చేయడానికి, నీకు సాక్షిగా జీవించిన ఇంకా ఎవరైతే తృణీకరిస్తున్నారో వెనక్కి వారు కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా, బలపరచండి అయ్యా. ఈ నామాన్ని మహిమకరంగా ఆశీర్వాదకరంగా దేవా మీరు నిలబెట్టండి. ఈరోజు దేవా నీ బిడ్డలు తీసుకున్న తీర్మానంలో దేవా బలముగా వాళ్ళు నిలబడుటకు దేవా వెనుక తిరగకుండా ప్రభు వైపే చూస్తూ, ఇదిగో ఈరోజు నేను తీర్మానం చేసుకున్నాను, ఇదిగో రేపటి నుంచి 3 రోజులు ఉపవాస ప్రార్థనలు నేను ఉపవాసం ఉంటాను, నేను బాప్తిసం పొందుతాను అని ఎవరైతే తీర్మానం చేసుకుంటున్నారో ప్రభా వారందరూ కూడా నీ చేతులకు అప్పగిస్తాను. మీరే బలపరచండి. ఈ నామానికి మహిమకరంగా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ప్రభా వాళ్ళేదో చేస్తారు వీళ్ళేదో చేస్తారని చెప్పి భయపడి వెనకాగిపోయి కుటుంబం అంతా నరకంలోనికి తోసుకోవడం కన్నా వారు కొట్టినా తిట్టినా నన్ను చంపినా సరే రక్షణలోకే నడిపిస్తానని తీసుకునే నీ బిడ్డల తీర్మానం మీద ప్రభా మీరు నిలబడండి. మీరే కార్యం చేసి నడిపించమని మహిమాగంత ప్రభావాల్ని ఆరోపిస్తాం. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి విశ్వాసముతో ప్రార్థన అడిగి పొందుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్.